ఎన్టీఆర్ ఇంట్లో ఘోర విషాదం. విషయం తెలిసి కదిలి వస్తోంది నందమూరి కుటుంబం. ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్‌కి పెదనాన్న వరుస అయ్యేటువంటి ఒక వ్యక్తి కరోనాతో మరణించారట. ఇటీవల ఆయనకు అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్‌కి పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయన అక్కడే గుండెపోటుతో మరణించినట్టుగా అయితే తెలుస్తోంది. ఇటీవల ఆయనతో కలిసి ఆయన కుటుంబంతో సహా వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు తన తండ్రికి ఎంతో క్లోజ్‌గా ఉంటారని, తన తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు లేరు అంటే నమ్మలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్. అలాగే ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆయన నివాసానికి వెళ్లి నివాళి అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి కుటుంబంలో జరిగిన విషాదం తెలుసుకుని అభిమానులు కూడా ఎంతగానో సారీ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే 'దేవర' సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. 'దేవర' సినిమా ఏప్రిల్ 5న రాబోతుందంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఎలాగైనా ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి మన తారక్‌కి మాత్రం ప్రస్తుతం కాస్త స్లోగానే సినిమా మొదలైంది. ఎందుకంటే 'దేవర' సినిమా మీద షూటింగ్ కోసం కొరటాల శివని గట్టిగానే పట్టుకున్నారు. కానీ కొరటాల శివ స్క్రిప్ట్ మీద నమ్మకం లేక మరిన్ని సార్లు రాయించారు. ఎట్టకేలకు ఒక అవుట్‌పుట్ అయితే బాగా నచ్చింది. ఎన్టీఆర్‌కి అంత నచ్చబడేసి విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలనైతే కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఎలాగైనా సరే ఒక పక్క తెలుగుదేశం పార్టీ గురించి, మరో పక్క ఎన్టీఆర్‌కి సంబంధించిన సినిమా విషయాల గురించి ఆయన సైమల్టేనియస్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే మంచి విజయాన్ని సాధించాలనైతే ఎన్టీఆర్ ఎదురుచూపులకి కారణం తెలుస్తోంది.